తెరాస సిట్టింగ్ ఎంపీల్లో ఎవరికి చెక్ పడనుంది? ఈసారి కొత్త వారెవరికి అదృష్టం దక్కనుంది? ఇప్పటికే 7గురికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధినేత మిగతా 9 స్థానాలకు అభ్యర్థులను వడబోస్తున్నారు. మరికొన్ని గంటల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నందున ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ అభ్యర్థుల కసరత్తు కొలిక్కి వస్తోంది. ఇప్పటికే 7గురు అభ్యర్థులను నిర్ణయించిన అధిష్టానం మిగతా 9 స్థానాల కోసం బుధవారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నందున ఎంపీ టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ మొదలైంది. సిట్టింగ్ ఎంపీలు కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, నిజామాబాద్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్, జహీరాబాద్ కు బీబీ పాటిల్, భువనగిరి నుంచి బోర నర్సయ్య గౌడ్, ఆదిలాబాద్ అభ్యర్థిగా నగేష్ తో పాటు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి పి రాములను అభ్యర్థిగా ఎంపిక చేశారు. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యేల వ్యతిరేకత కారణంగా పార్టీ లోక్సభాపక్ష నేత జితేందర్ రెడ్డికి బదులు ఏఎంఎస్ఎన్ ఔషధ సంస్థకు చెందిన ఎంఎస్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం ప్రస్తుత ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈసారి టికెట్ దక్కడం కష్టంగా మారినందున తెరపైకి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రాజేంద్ర ప్రసాద్ పేరు వస్తోంది. మహబూబాబాద్ లో గత శాసనసభ ఫలితాల్లో ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ టికెట్ కు గండం ఏర్పడింది. ఆయనను తప్పిస్తే మాజీ ఎమ్మెల్యే కవితకు అవకాశం ఉండగా మాజీ మంత్రి చందూలాల్ సైతం పోటీకి సై అంటున్నారు. వరంగల్ ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్ కి టికెట్ పై అస్పష్టత నెలకొంది. ఆయన స్థానంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని పోటీ చేయించే అవకాశం ఉన్నాయి. ఎన్నికల్లో పోటీకి కొత్తవారిలో ఎవరికి అదృష్టం దక్కనుందోనని శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. నల్గొండ ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నందున ఇక్కడి నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలో దింపాలనే ప్రతిపాదన ఉంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖమ్మం టికెట్ దక్కని పక్షంలో ఆయన్ను నల్గొండ నుంచి పోటీ చేయించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది. పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ ఎంపీ జి వివేక్ ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఆయనపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అసంతృప్తిగా ఉన్నా అనుభవంతో పాటు అంగబలాలున్నందున వివేక్ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశముంది. తెరాస తరపున పోటీ చేసేందుకు మిగతా 3 స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది. అనూహ్య మలుపులు తిరుగుతున్న చేవెళ్ల స్థానం నుంచి మండలి చైర్మన్ స్వామి గౌడ్ పేరు పరిశీలనలో ఉండగా రంజిత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరితే ఆమెను ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిపి కార్తిక్ రెడ్డిని మహేశ్వరం నుంచి బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. మల్కాజ్గిరి స్థానం నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు పార్టీ నేతలు నవీన్ రావు, బండి రమేష్ల పేర్లు ప్రతిపాదనలో ఉన్నాయి. సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్, మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి, దండె విఠల్, బిగాల మహేష్లు పోటీలో ఉన్నారు. అభ్యర్థుల తుది జాబితా కొలికి వస్తున్నందున ఇకపై పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ప్రచారాలపై అధినేత కేసీఆర్ దృష్టి సారించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తితో 16 స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేలా ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.